మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించిందేమీ లేదని, బీఆర్ఎస్ మాత్రం 40% సీట్లు గెలుచుకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ తాను ప్రచారం చేయబోమని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు నియమించనున్నామన్నారు. ఇప్పటికే 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తి చేశామని అన్నారు. శివరాత్రిలోపే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలుంటాయని అన్నారు. ఆ తర్వాత నేరుగా అసెంబ్లీ ఎన్నికలే ఉంటాయని, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించారని కేటీఆర్ జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లాల ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్టు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ భవన్ లో వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చర్చ చేస్తూ అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దేశం కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. గత 10 సంవత్సరాల్లో మున్సిపాలిటీల అభివృద్ధికి, ఇతర తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అంశాలతో పాటు స్థానిక సమస్యల్ని కూడా మేము మున్సిపాలిటీలలో ఎన్నికలలో దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల 24 లేదా 25న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎక్కువ మున్సిపాలిటీలలో ఎగిరేందుకు మా ప్రయత్నాలు చేస్తామని చెప్పలేదు. ఇప్పటికే ఉమ్మడి 8 జిల్లాలలో ఇన్ఛార్జీలతో, సీనియర్ నేతలతో గంటల కొద్దిగా సమావేశాలు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహము, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ అంశాలు ముందుకు తీసుకుపోవాలి అంశాలపైన దాదాపు ఒక్కొక్క జిల్లాకు 4 గంటల పాటు సమావేశాలు జరిపి నేతలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాలు జరిగాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మున్సిపాలిటీలలో బస్తీ బాట పేరుతో ఇప్పటికే ఎక్కడికక్కడ మా నాయకులు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జి, ఇతర నేతలు కలిసి బస్తీ బాట పేరుతో సమస్యల పరిష్కారం కోసం సమస్యలపై ప్రజల్ని కలుస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మేము ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామో అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని చెప్పి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా మాకు ఎక్కువ అని చెప్పి వాళ్ళకు వచ్చింది ఎక్కువ అని చెప్తున్నారు. అయితే చాలా చోట్ల రెబల్స్ కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో నాయకుల వ్యతిరేకత వల్ల రెబల్స్ గెలిచిన స్థానాలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలు పెట్టి, బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసినా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి ఇదే ఉత్సాహంతో మరింత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముందుకు పోతామని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేత అందరూ కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయా జిల్లాల్లో కూడా మొత్తం మాజీ మంత్రులను, ఇదివరకు గతంలో ఎంపీలుగా పనిచేసిన వారిని, సీనియర్ నేతల్ని ఇన్ఛార్జిని, జిల్లాకు ఒక ఇన్ఛార్జిని వేస్తూ ప్రతి మున్సిపాలిటీకి ఒక కోఆర్డినేటర్ కూడా నియమిస్తున్నాం. ఇవాళ రేపు అవి కూడా అఫీషియల్ గా అధికారికంగా ప్రకటిస్తున్నామని చెప్పి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ అంతర్గత సమస్యలతో కుట్టుమిట్టాడుతా ఉన్నారు. కేవలం ప్రతిపక్షాలను కుట్ర చేసి ప్రతిపక్ష పార్టీని డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసుల పేరుతో, కమిషన్ల పేరుతో, సీట్ల పేరుతో వేధించేందుకు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న, మేము ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో కొట్లాడుతా ఉన్నాం. 2 సంవత్సరాలుగా అనేక సమస్యల పైన కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంకొక ప్రధాన అంశం కూడా ఈ రోజు ఎజెండాను మేము ప్రజలకు తీసుకెళ్తాం. జిల్లాలు ఎత్తివేస్తామంటున్నారు. 33 జిల్లాలను ఇప్పటికే మొత్తం కలెక్టరేట్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థలో కానీ, రెవెన్యూ వ్యవస్థలో కానీ, అన్ని వ్యవస్థల్లో కూడా జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధమైన పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుతో, ఇతర పేరుతో జిల్లాలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జిల్లాల్లో ఎత్తేస్తామంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి కేటీఆర్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో
మాకు ఎక్కువ ధీమా ఉంది. ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో మేము గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పారు. దీంతో పాటు మా నాయకత్వం కూడా బలంగా ఉంది, మా క్యాడర్ కూడా బలంగా ఉంది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా మా వార్డు సభ్యులు కానీ సర్పంచులు కానీ పెద్ద ఎత్తున గెలుపొందిన విషయం మీకు అందరికీ తెలిసింది. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో అటు దేశంలో కాంగ్రెస్ పార్టీ రాములు అయితే కేసీఆర్ గాని తాను గాని ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చెయ్యము అంటూ కూడా కరాఖండిగా కేటీఆర్ చెప్పారు. అంటే దీనికి గల కారణం ఏంటి? అంటే ఇవి లోకల్ బాడీ ఎన్నికలు. మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క వ్యక్తిత్వంతో పాటు బలమైన క్యాండిడేటా కాదనే దానిపైన ఎక్కువ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక అంశాలే ఎజెండాగా, స్థానిక ఇష్యూసే ఎజెండాగా ఈ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్త ఎజెండాగా చూడటం కరెక్ట్ కాదు. కాబట్టి మేము నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాము, నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాం. నా నియోజకవర్గంలో నేను కూడా ప్రచారం చేసుకుంటూ మున్సిపాలిటీలో ఇతర కోఆర్డినేట్ చేయటం, ఇతర నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇతర రూపాల్లో కోఆర్డినేటర్స్ తో మాట్లాడి అక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో వస్తున్న సమస్యలు కానీ తలెత్తిన ఇబ్బందులను కానీ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసే బాధ్యత ఇక్కడ సెంటర్ తెలంగాణ భవన్ జరుగుతుంది, మా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు. కాబట్టి ఇలాంటి విషయాలపైన నేతలతో కోఆర్డినేట్ తప్ప ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ అనేది ఉండదు. కేవలం జిల్లా స్థాయిలో జిల్లాలో మాజీ మంత్రులు కానీ, మాజీ ఎంపీలు కానీ, ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా కలిసి జిల్లా అధ్యక్షుల పర్యవేక్షణలో కోఆర్డినేషన్ తో రాష్ట్ర స్థాయి నుంచి కూడా కోఆర్డినేషన్ ఉంటుంది తప్ప ఎన్నికల క్యాంపెయిన్ గా కేసీఆర్ గాని నేను కానీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేసేది మాత్రం ఎన్నికల్లో ఉండదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాములు.